పూరీ క్షేత్రంలోని రత్న భాండాగారం లోపలి గదిని శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ తిరిగి ఇవాళ తెరుచుకోనుంది. ఖజానాలోని ఆభరణాలను ఆలయంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టోర్ రూమ్ కు తరలించనున్నారు. ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబిందా పాది, ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ బిస్వనాథ్ రథ్, పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వాయిన్ ఇతర అధికారులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో తెరుచుకోబోతుండగా మధ్యాహ్నం 12:15 మధ్య రహస్య గది తాళాలు తెరిచి లోపలికి ప్రవేశించనున్నారు. అందులోని విలువైన వస్తువులను తాత్కాలిక స్టోర్ రూమ్ కు తరలిస్తారు. అదే సమయంలో ఏఎస్ఐ సభ్యులు గది పటుత్వాన్ని, అవసరమైన మరమ్మతులపై అంచనా వేస్తారు. కార్యక్రమం మొత్తాన్ని వీడియో తీస్తామని జస్టిస్ రథ్ మీడియాకు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టోర్ రూమ్ లో సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ చర్యలతో పాటు ఇతర అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడించారు. రత్న భాండాగారాన్ని తిరిగి తెరవనున్న సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించడంపై విధించిన ఆంక్షలను పాటించాలని భక్తులకు ఎస్జేటీఏ విజ్ఞప్తి చేసింది.